మంచి ప్లేస్ ఉన్నట్టయితే అది ఆన్లైన్ స్టూడియో కట్టుకుందాం కావచ్చు. ఆ టైంలో వర్షం ఎట్లా పడ్డది అంటే వీళ్ళ బాగా చూడలేక ఒక చిన్న ప్రొడక్ట్ అయితే తెప్పించిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. నిన్న వచ్చేసి ఒక చిన్న క్యాంపింగ్ వీడియో అయితే తీసినాం అనమాట. ఆ టైంలో వర్షం ఎట్లా పడ్డది అంటే ఒక రేంజ్లో పడ్డది. ఆ పడ్డ వర్షానికి మా దగ్గర వచ్చిన నీళ్ళని తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న గుంతలు అయితే వేసుకున్నాం. ఇవాళ రాగి ఇక్కడ నుంచి నీళ్ళు పోయినాయి, కొద్దిగా తక్కువ పడిపోయినాయి వాటర్. మీరు చూడొచ్చు అక్కడి నుంచి ఉసుకే కొట్టుకొచ్చింది. మొత్తం కాలువలే ఆ తిరిగి పోయినాయి అనమాట వాటర్. మొత్తం మన వర్క్షాప్లోకి ఇంతకుముందు ఎప్పుడు వాటర్ లేకుండే, కానీ వర్క్షాప్లో కూడా మొత్తం వాటర్ అయితే వచ్చినాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ పొలం నిండి ఇళ్ళకి వెళ్ళి అడికి బయటకు వచ్చి ఆ అవతల నుంచి మన వర్క్షాప్లోకి వెళ్ళి లోపలికి అయితే పోయినాయి అనమాట. ఇంకా అవే కాకుండా అడిదికి కూడా వాటర్ వచ్చేసినాయి. ఇడిదికి నాట్లేసారు కదా, మొత్తం పొలాలన్నీ మొత్తం వాటర్ మయం అయితే అయిపోయినాయి. ఇప్పుడు మీకు అదే చూపిస్తాం. సో మొన్ననే వాడే నాట్లన్నీ మొత్తం ఆగమైపోయినాయి. ఇది మీరు చూడొచ్చు, ఒక చేపల చెరువులోకి కనబడుతుంది కదా, ఇది మొత్తం పొలమే. నిన్నట్లీలాగే నిండింది అదంతా. ఈ కిందిది దానికి ఎటు వాటర్ పోనీకి ఎటు స్పేస్ లేదు. సో దానివల్ల అక్కడ ఆగిపోయింది అనమాట. అలాగే మనం బాత్రూమ్ లాట్రిన్ కోసం అని చెప్పేసి ఒక గుంత తీపిచ్చినాం కదా, అది కూడా మొత్తం ఫుల్ నిండిపోయింది. ఇవెట్లా నిండిందంటే అక్కడ నుంచి నీళ్ళు వచ్చి ఆ పొలంలోకి వస్తే అక్కడ గండి పడి అందులో నుంచి దీంట్లోకి వచ్చి నిండి ఇళ్ళకి ఇటు పోయినాయి. అక్కడ మీకు పైప్ వస్తుంది కావచ్చు, మీకు కనబడుతుంది కావచ్చు. ఆ పైపులు అడిదికి పోవడం వల్ల ఇప్పుడు ఇడిదికి వస్తలేవు నీళ్ళు, కానీ లేకపోతే దీంట్లో పడి మళ్ళీ ఇక్కడ నుంచి పోతుండే. మన ఈ గుంతలోకి వెళ్ళి ఈ పొలంలోకి పోయినాయి వాటర్. ఈ పొలంలోకి వెళ్ళి అటు సైడ్ పోయినాయి. ఎట్లా అంటే ఒక రేంజ్లో కొట్టింది వర్షము. మనం తయారు చేసిన ట్రాన్స్పరెంట్ హౌస్ మొత్తం ఎగిరిపోతుంది ఏమనుకున్నాను నిన్న, కానీ ఆగింది. అది వాన కాదు, గాలివాన అంటారు కదా, గాలివాన వచ్చింది నిన్న. ఒక రేంజ్లో వచ్చింది. అయినా సరే మన ట్రాన్స్పరెంట్ హౌస్ అయితే తట్టుకొని నిలబడ్డది. దాన్ని అదే విధంగా వస్తాం ఇక మన స్టూడియో వర్క్ కంప్లీట్ అయ్యేదాకా. ఈసారి బాగా బ్రేక్ వచ్చింది స్టూడియో వర్క్కి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో, రేపు 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 అంటాడు. ఒకటే మెస్ అయితే పట్టుకొని చెప్పాలి, ఇంకో మెస్ని కూడా తీసుకోవచ్చా? అది కదా మొదలు పెట్టిన ఆయన కూడా చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? వేరే వాళ్ళతో కూడా చెప్పచ్చు. గది ఏం పిట్టరా? జమడకాక బుడు బొంగన చేపల చెర్ల చేపలు తింటాం మరి. ఇక్కడ పెద్ద పెట్టున్నది, వెరైటీ ఉందా? మొన్న రెక్కలార పెట్టుకుంటున్నాయి వచ్చి రెండు గీడోటి కాబట్టి రెండు గడ్డల మీద రెండు ఉన్నాయి. ఇవేనా జమునా కాకిలే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అటు సైడ్ మన పొలాలు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం ఆల్మోస్ట్ మునిగిపోయినాయి. అడికి పోయి మీకు చూపిస్తా. మాది ఒకటి కప్పలమడి అంటారు. మొన్ననే నాటేసినాం, అది మొత్తం మునిగింది. ఆ నీళ్ళు ఎటు పోవు ఇక. ఒక వారం రోజులు అట్లా ఉన్నాయంటే వరి మొత్తం మునిగిపోతుంది. ఆ దున్నిది వేస్ట్, మందు చల్లింది వేస్ట్, నాటేసింది వేస్ట్, అన్ని వేస్ట్. ఇవి చూపిస్తా. ఆడ కనబడుతుంది. అక్కడ నుంచి మా బాబు పోతుండే స్కూటీ మీద. అడిగి మీరు చూసినట్టయితే పొలాలన్నీ మన అవన్నీ నాటేయని కాదు. సో అక్కడ నుంచి వాటర్ వచ్చే వరకల్లా అవిట్లా కొంగలు ఎగురుతాయి. మీరు చూడొచ్చు, పరకలు బుడ్డ పరకలు అవి ఎదురెక్కుతాయి కదా, వాటి అన్నింటినీ తినుకుంటూ కూర్చున్నాయి మంచిగా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అడిదికి పోయి మీకు ఒకసారి చూపిస్తా. అలాగే మన పాత లొకేషన్ కూడా ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. అక్కడ నుంచి ఇటు వచ్చిందే మనం బెటర్ అయిపోయింది, లేకపోతే అక్కడ నడవనికి కూడా ఉండకపోతుండే. సో ఇప్పుడైతే ఒకసారి అడిదికి వెళ్ళి మీకు ఒక 2-3 డ్రోన్ షాట్లు అలా చూపిస్తా. అంతేకాకుండా క్యాటగాడేమో కొర్రమంటలు ఎగదెక్కుతాయి అవి అది అంటుండు. చూద్దాం మరి ఎందుకు ఎదురెక్కుతాయి అంటే అది మొత్తం డైరెక్ట్ మా చెర్లకే కనెక్షన్ ఉంటుంది. ఒకవేళ కనబడతాయి చేపలు. ఎందుకని వాడి చికెన్ తీసుకోమా? నిజంగా పడుతురేమో అనుకుంటారు, మనకేమో కనబడితే పడదామని చెప్పి మనం పోతున్నాం. సో ఇప్పుడైతే అడిదికి పోయి ఒక లుక్ వేసుకుని వద్దాం, మీకు చూపిస్తే ఎట్లుంటుందో కథ. వర్షం వస్తే మా దిక్కు పొలాలు ఎట్లుంటాయో. సో ఈరోజు వచ్చేసి 25th గేమ్ ఆఫ్ 100 days ఛాలెంజ్. చూద్దాం మరి ఈరోజు ఏం ఛాలెంజ్ వస్తుంది, ఏం కథ అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. లాస్ట్ ఛాలెంజ్ లో జింగిడీస్ ఎవరు లేకుండా 4 ఉన్నాం. ఆ ఛాలెంజ్ క్రేజీగా వచ్చిండే. దాని టైస్లో ఉంటే మజా వచ్చు. చాలా ఏంటి తెలుసా, ఇట్లా కట్టే వరకు ఇలా తిరిగిపోయి ఆయన దగ్గర బాటిల్ మొత్తం పడేయాలి. కళ్ళు తిరుగుతాయి ఘోరంగా. దింపాడు ఉరికిండు. ఈ జింగిడీస్ అంతా ఏం చేసేది తెలుసా, అక్కడ బాటిల్ ఉంది అనుకో, దానికి స్టేట్ ఉరికిర్రు, ఇటు సైడ్ కొట్టుక పీకిరు. నేను ఏం చేసిన అంటే గిట్ ఉరికినా, బాటిల్ ఎక్కువైనా. సో ఇవాళ 25th గేమ్. మరి ఇవాళ ఎవరికి వెళ్తారా చెప్పేసి చూద్దాం. తీరా ఎవడో ఒకటి తీరా. దీన్ని ఇంకా 75 ఉన్నాయి. ఎప్పుడు అయిపోతాయో 2 రోజులు రానందుకు కానీ తినేదన్నా రావాలి. ఫుల్ పేపర్ వాటర్ గ్లాస్ ఛాలెంజ్. ఫుల్ పేపర్ అంటే గుంజుడు, వాటర్ గ్లాస్ పేపర్ గుంజిన గదిరా జింగిడి టేబుల్ మీద పెట్టి ఇలా వాటర్ నీళ్ళు పడకపోకుండా గిరిగిల ఒక లైన్ గీస్తారు. ఆ లైన్ కి ఎవడైతే ముందుగా దాటేస్తాడో వాడు విన్ను. మధ్యలో పడిపోయింది అనుకో డైరెక్ట్ పోయినట్టే. ఎక్కువ టైం అన్న తీసుకోగానే ఎటువంటి దాన్ని కంప్లీట్ చేయాలి.
మధ్యలో పడిపోతే వేరేట్టు ఇట్లా మార్క్ అనే లేకపోతే ఎవడు ఎంత దాకా గుంజిండు అని చెప్పి ఆ టిష్యూ పేపర్ అయినా సరే ఏ పేపర్ అయినా సరే దాని మీద వాటర్ గ్లాస్ పెట్టాలి, దాన్ని మెల్లగా గుంజాలి. ఇక ఎవడైతే ఎక్కువ దూరం తీసుకొస్తాడో వాడు విన్. ఒకవేళ 2-3 కంప్లీట్ చేసారు అనుకో వాళ్ళకి టైం చూడాలి. ఇక అందరికి టైం పెడదాం. వాటర్ గ్లాస్ పడిపోయి తెగిపోయేదాకా పురొచ్చు. ఓకే అర్థమైందా? స్టార్ట్ చేద్దామా? పల్లె ఇప్పుడు 6 ఉన్నాం. చూద్దాం మరి ఎవడు విన్ అవుతాడు ఏం కథ అని చెప్పేసి. రెడీ అరా? సుత్తలేడితే వీనికి కొద్దిగా ఆలోచించి పెట్టాలి జింగిని. ఓకేనా? ఎవరు రెడీ? ఎవరురా? 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 క్యాట్ గాడు ఫస్ట్, శేఖర్ గాడు సెకండ్, మీ అన్న థర్డ్, టైసన్ గాడు ఫోర్త్, ఫిఫ్త్ ఆరా నేను ఫోర్త్, వీళ్ళు నువ్వు లాస్ట్. నీ పేరు చెప్పుకోలే గాను నేను చెప్పినా లాస్ట్ నేను అన్నా. నీ పేరు మా అన్న అన్నగా చెప్పలే అన్న నేను థర్డ్. చూద్దాం. కుక్కలు అలాగే లోపల దూరి లోపల రూమ్లలో వంటున్నాయి అని చెప్పేసి మేము అడిగి అడ్డం అదేంటిది థర్మాకోల్ అది బ్రిక్స్ పెట్టి గడపర్లు అడ్డం పెడితే వీడికెళ్ళి చేసుకునేవి. ఇక్కడ నుంచి దొరుకుతున్నట్టుంది ఇది. నిన్న ఎవరు నువ్వు వచ్చేవరకే ఉందా? దాన్ని స్కెచ్ చేసి దానికి దొరకవడదామని చెప్పేసి అది ఆయన ఇట్లకెళ్ళి చంపైంది. వీడికి ఒక 2 రాళ్ళనే పెట్టాలి. అవి ఏం చేస్తున్నాయంటే మరి రగ్గులు అవి ఉంటాయి కదా, పోయి అవిటి మీదే ఉంటున్నాయి జింగిడి. పొలంలో అలా అవన్నీ అవే అన్న అన్నీ అవే ఈత కొట్టచ్చు. ఈ దొడ్డి మొత్తం నిండింది అది. ఏదేమైనా గిడికి రాగానే చల్లగా ఉంటుందిరా. మొన్నటిదాకా మంచిగా తిందాం, ఇప్పుడు ఎడ తింటామా? 2 రోజులు అయితే ఆరిపోతుంది. కాదు గిల్లేందా నా గిన్నిగానము. ఇంక కొద్దిగా హైట్ ఉన్నప్పుడు మన వర్క్ షాప్ లోకి వస్తున్నాయి అడదిక్కు. మనం అడదిక్కు మట్టి పోపించినాం కదా, దాని వల్ల కూడా ఆగిపోయినాయి నీళ్ళు. మనం మట్టి పోపే ముందుకు అట్లా పడి పోవన్నట్టు. ఇటు నుంచి పొలంలో గండి కొడితే పోతాయి మొత్తం నీళ్ళే. దొడ్డి బర్లం కట్టేసే దొడ్డి మొత్తం నిండింది. ఒకప్పుడు ఇక్కడ బొందు ఉంటుండే, మనం అండర్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ స్లైడరు అవి తయారు చేసినాం కదా. ఆ బొందలకు నీళ్ళు ఇట్లాగే వెళ్ళిపోతుండే. ఇవి వచ్చేసి మా పక్క ఊరు నుంచి వస్తాయి, బండరపల్లి చెర్లకి వెళ్ళి వస్తాయి రా ఇవి. చేపలు వస్తాయా? దేవుతుండు గురిజలై వస్తాయి. ఒకసారి ఇక్కడ పరకలు ఎదురెక్తాయి వస్తలేవుగా, ఎక్కిపోవచ్చు అవి. ఇక్కడేమో కరెక్ట్గా ఉన్నది దుర్రావు. ఒక్కొక్కసారి ఎంత స్పీడ్ వస్తాయంటే ఇక్కడ నిలబడి రాదు. మా పొలాల పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మొన్ననే నాటేసింది మా అమ్మ. 2-3 రోజులు ఒకటే వేసింది నాటు. ఏం లాభం లేదు. అక్కడి నుంచి మొత్తం చెరువులకి నీళ్ళు వచ్చినాయి. అక్కడ మొత్తం కట్టగొట్టుకపోయింది. అటు నుంచి బయటికి పోతూనే ఉన్నాయి, అయినా కానీ వస్తూనే ఉంది నీళ్ళు. సో ఇదనే కాదు, అడిగికునే దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 పొలాలు ఉంటాయి మనే. ప్రతి ఒక్క దాంట్లో మొత్తం గండి కొట్టినట్టు అవుతాయి నీళ్ళు. మొత్తం వాగు పొలాలు అన్నట్టు, సకా లేదు ఏడా జాగా. సో దానివల్ల ప్రాబ్లం అయింది. ఇక్కడ ఒక పెద్ద బిట్టు కనబడుతుందా, అది ఒకవేళ ఎక్కడైనా మంచి ప్లేస్ ఉన్నట్టయితే అది ఆన్లైన్ స్టూడియో కట్టుకుందాం కావచ్చు. వర్షాకాలం వచ్చినప్పుడు ఇట్లా ఉంటుందని చెప్పేసి దానిలో ఏం పని పెట్టుకోలేదు. ఇప్పుడు మీకు ప్రతి ఒక్క ఒడ్డు మీకు ఇక్కడ డ్రోన్ షాట్లో చూపిస్తా. వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడ్రి. ఆ వాటర్కి అసలు వరే ఆగనే ఆగదు. ఈ ఏరియా అప్పుడు ఎట్లా ఉందా అంటే, మనం కుండ చికెన్ చేసినాం కదా ఛాలెంజ్, ఇక్కడనే ఇవన్నీ చెట్లు ఉండే, తుమ్మ చెట్లు అన్నీ పోయినాయి. మొత్తం ఓపెన్ ఏరియా అయిపోయింది. మన క్యాటకు చేపల వేట చేస్తున్నాడా, దొరికినా ఏం పోదాం ఒకసారి పోయి చూద్దాం. అలా ఒక పెద్ద వాగు పోతుంది ఇప్పుడు ఈ పొలంలోకి. మొత్తం జారుతుంది, దిగబడుతుంది. ఇదిగో వాగు, ఇదంతా పొలమే. వర్షాకాలం వస్తే వాగు అయిపోతుంది. ఒక చేపనైతే పట్టేసిండు క్యాట్.
ఏం చేప అది ఘోరం దిగబడుతుంది. నా చెప్పులు తెప్పేటట్టున్నాయి. అయ్యా కాళ్ళు ఎత్తలేదు. ఏమైంది? నువ్వు మాట్లాడించినావు అందుకే చేపలు కనబడుతుంది. మాట్లాడితే చేపలు కనబడలేవా? 2 సార్లు చేసిన చేపల కోసం తాను చేసి చేపలు కదా స్నానం చేయొద్దా? ఇల్లు ఉంటాయి కదా పక్కా చేపలు ఇట్లా వస్తాయి కదా ఎంట్రన్స్ నుంచి. ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల ఉన్న చేపలు ఎంట్రన్స్కి ఇట్లా ఎదురెక్తాయి అంటారు. ఇక్కడనే పడతాయి చాలామంది చేపలు ఇలాంటి ప్లేస్లోనే. ఒక్కడి కనబడతలే మరి, ఒక్కడి కనబడతలే. స్కూల్కి టైం అయింది, స్కూల్కి పోయింది. ఇవాళ సండే స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్ ఉంటుందా? మరి పోదాంపా స్కూల్లోకే మనం కూడా. వాళ్ళ సార్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుందాం ఏ చేప కావాలి అది. వాళ్ళ సార్కు నాకు గొడవ అయింది. వాళ్ళ సార్కు నాకు గొడవ అయింది. ఇక్కడ వైట్గా ఉంది చేపనేనా? చేప అయితే కనబడుతుంది. మరి మెల్లది నాకేం తెలుసు నువ్వు జాగ్రత్తమని. నవ్వుతుందా? అవతారే నీతో ఏం పావురా పెద్ద గింతు తలకేదని. ఏది మరి ఏది మరి అంటే పెట్టిండు పోయిందా? సో ఇక్కడ మీరు ఏవైతే వాటర్ చూస్తారో ఈ వాటర్ అన్ని నేను ఎవరి దాకా చూపించిన పొలంలోకి వస్తున్నాయి. ఆ పొలాలు అన్నీ దాటుకొని వస్తున్నాయి అనమాట. సో సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక వాన గట్టిగా కొడితే వీనికి నిజంగా కనబడటే పడతాను రా కానీ నాట నిలబడదు పాము మీద. ఇక్కడ అక్కడి నుంచి వచ్చేదేమో ఒక కుంటలకి వస్తాయి నీళ్ళు. ఇక్కడ నుంచి ఏమో మా పొలాలకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏమో మా పక్కూరు చెర్లకి వస్తాయి. దగ్గర దగ్గర 3 వాగులు ఒక్క దగ్గరనే కలుస్తాయి. ఇక్కడ అంటే వాగు మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇక్కడ కంపల్సరీ గిరిగిన కొరమంటలు కనబడతాయి. 3 కాలువల దగ్గర కలిసే స్పాట్ త్రివేణి సంగమం. సో ఇప్పుడు డే టైంలో ఏం కనబడలేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు మాకు ఇక్కడ మంచి అవోటి కూడా కనబడండి చెల్లెలు. అరే క్యాట్గా నైటే పక్క నైట్ వద్దాం 7-8 వరకు లేకపోతే 10-11 కన్నా వచ్చి అక్కడ మచ్చడిదాన్ని పెట్టాలి. లైట్ పెట్టుకుని మన దగ్గర ఊతుందా గుద్దేది. అది ఏడ కాబట్టి ఆడ కాబట్టి కథం గుద్దొచ్చు. మొన్న చేతులు దొరుకువచ్చు దొరుకు. ఎందుకంటే మచ్చ పెట్టిరా అలా గుత్తే పట్టిన దొరుకుతుంది. మనం తప్పని చేసాం అది తీసుకురావాలి కంపల్సరీ. అది ఇంకోటి తయారు చేసుకుని అవుతా 2 ఊతలు 2 ఇవి ఒక మచ్చడిదాన్ని. అక్కడ ఒక చేప కనబడదు కానీ నువ్వు కేసిండు వరకు. ఈ లొకేషన్కి మేము ఇంతకుముందు కూడా వచ్చినాం. ఇవాళ కూడా ఒక చిన్న కుకింగ్ వీడియో ఉండే దానికోసం అయితే వచ్చినాం అనమాట. లొకేషన్ ఎంత క్రేజీగా ఉందంటే సూపర్ అనిపిస్తుంది అసలు. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ చూపిరా ఆ కొండ మీదకి వెళ్ళి వాటర్ మొత్తం ఇలా కిందికి జాలువారి ఒక కుంటన అయితే నిండింది మొత్తం. ఇంకా నిజంగా వాటర్ వస్తున్నప్పుడు మనం ఆ వాటర్ కిందికి జారేటప్పుడు చూస్తే ఇంకా క్రేజీగా ఉంటుంది కావచ్చు. సో వాన వచ్చినప్పుడు ఒకసారి చూడాలి. మరి ఇక్కడ ఒక చిన్న వాగు కూడా పోతుంది. కుంటున్నది కుంటకాడ గోకలు ఏమంటారు బాతులు లెక్క ఉంటాయి. అవి ఎగురుతా ఉన్నాయి. అవి ఎగురు చూసి క్యాట్గాడు ఏమంటున్నాడే కంపల్సరీ గుడ్లు ఉంటాయి అన్న అంటున్నాడు. చూద్దాం మరి గుడ్లు నేను తింటారా? గోక గుడ్లు కూడా తింటారు. మంచిదేనా అన్న? వీడియోలు తీసి ముఖం అంతా ఆయిల్ స్కిన్ అయిపోయింది. ఆయిల్ స్కిన్ అయిందట. కుకింగ్ వీడియో చేసినాక మంటకు మొత్తం షెక తీస్తున్నావు. ఇది కూడా ఇంగ్లీష్ వాడు ఒకడే కాదు మా టీంలో ఉన్న వాళ్ళు అంతే. ఒక పోర్టబుల్ అనేది ఏం మెయింటైన్ చేయం. ఎక్కడ ముఖంగా అయినా సరే టీ షర్ట్ తోడే తుడుస్తాం. వీళ్ళ బాగా చూడలేకనే ఒక చిన్న ప్రోడక్ట్ అయితే తెప్పించిన జింగ్మా. ఇవి వచ్చేసి పోర్టబుల్ టవల్స్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. చూద్దాం మరి దీని లోపల ఎట్లుంటుందో. ఈ తువాలలు ఇవి దీనిలో ఎన్ని తువాలు ఉన్నాయి తెలుసా? 7-8 తువాలలు ఉన్నాయి. ఏమో చూద్దాం. ఆన్లైన్లో చూసి తెప్పించిన. ఇది ఫస్ట్ చెప్తున్నా ఎటువంటి ప్రమోషన్ కాదు. మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఇది మేము చూసినట్టుగా నిజంగా తువాలే కొత్త లేదా చూద్దాం. ఇది టిష్యూ టైప్ ఉందిరా. దీన్ని నానబెట్టాలి కావచ్చు. నానబెట్టి చూద్దాందా కథకి ఉన్నది. ఇగో తువాలు అవుతుందా నిజంగా చూద్దాం మరి.
పోతుంది కదా ఇంకా ఏదో అగ్గిపెట్టే చీరంటారు చూడు దానిలోకి ఇది అగ్గిపెట్ట తువ్వాలా అగ్గిపెట్టేతో అక్క ఇంకెంతగానో వస్తుంది ఇగో ఇగో అజ్జా వస్తూనే ఉంది తువ్వాల సైజ్ వచ్చింది ఆల్మోస్ట్ ఇగో ఇది వచ్చేసి ఇప్పుడు తువ్వాలా ఇక్కడ అనుకోకుండా తారం చేసినా కానీ ఇక్కడ చేసినప్పుడు కూడా చూసుకోవాలి ఇప్పుడు చూసుకోవాలి మొక్కను తుడుచుకోవాలి జాంగ్ ఆపుతుందా తుడుచుకోరా మొక్కను తుడుచుకోరా ఓకేనా వర్తా వర్త్ మంచిగానే ఉంది మరి నార్మల్గా ఇంట్లో వాడతాను చూడు అత్త వాళ్ళకనే ఉంది చిన్నుతున్నారా ఇది ఎంత గట్టిగా ఉంది చూద్దాం టిష్యూ టైప్ ఉన్నది కానీ కొంచెం స్టాండర్డ్ ఉంది రోజు చిన్నుతలేదు మంచిగానే ఉంది జర ఇగో గిత కట్టుకుంటేవరా ఘోరంగా స్టాండర్డ్ ఉంది అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగానం మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా పోర్టబుల్ టవల్స్ కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్అవుట్ అయితే చేసేయండి ప్రైస్ ఎంతుందో నాకు గుర్తులేదు ఛానల్ అయితే తెప్పించి కానీ భలే ఉంది ఈ రోజు నుంచి ప్రతి వ్లాగ్లా ఇటువంటి ఏదైనా డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాం టుడే ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట మంచిగా ఉంది మంచిగా ఉంది తువాలా దాన్ని ఎండేసుకుంటే ఎండుతుంది మళ్ళీ తీసుకోవచ్చు కావచ్చు అన్న ఏదో మంచిగా ఉందిగా దీన్ని ఆయనతో మళ్ళా ఇది వాష్ చేసుకొని మళ్ళీ వాడుకుంటే అయ్యే పిక్తుంది టిష్యూలలో ఏదో గట్టి టిష్యూ టైప్ ఉన్నట్టుంది దీని మీద ప్రైస్ లేదు నేను ఆర్డర్ పెట్టినప్పుడు కూడా నేను మర్చిపోయినా ఇదేదో కాంబో లెక్క వచ్చింది 8 పీసులు వచ్చినాయి చూద్దాం మరి మావాడు వాడుతా అంటుండే దాన్ని వాడిన తర్వాత ఒక 2-3 లాభాల తర్వాత మీకు దాన్ని రివ్యూ ఇస్తాం మళ్ళీ అరే దాన్ని ఒకసారి పిండుకొని ట్రై చేస్తాడు టవల్ లెక్కనే అవుతుందా లేదా అని చెప్పేసి నెక్స్ట్ ఏదైనా బ్లాగ్లో దాన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం సో ఈ విధంగా ఉంటుంది జస్ట్ జేబులో పెట్టుకొని పోవచ్చు ఈజీ టు క్యారీ ఈజీ టు యూస్ నీళ్ళలో ఏమైనా ఎప్పుకున్నది కథం వాడేసినాం దాన్ని వాన కొట్టినప్పుడు కప్పుకొని కూడా పోవచ్చు ఎండ కొట్టినప్పుడు కప్పుకొని పోవచ్చు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది కాన్సెప్ట్ వచ్చేసి చాలా సింపుల్ ఈరోజు మనకు వచ్చిన ఛాలెంజ్ వచ్చేసి ఇదన్నమాట గ్లాస్ వచ్చేసి అటు సైడ్ బార్డర్ ఉంది కదా దానికి ఆనుకొని ఉంటుంది దాన్ని మెల్లగా మనం గుంజాలన్నమాట సో ఎక్కడ దాకా అంటే ఇక్కడ మనకి లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ గ్లాస్ దాటినప్పుడు గ్లాసు పేపర్ ఈ లైన్ దాటితే అక్కడికి టైమర్ స్టాప్ అయిపోతుంది ఎవరిదాన్ని ఒకరిది వాటర్ పడిపోయి ఇక్కడ ఆగిపోయింది అనుకోండి వాళ్ళని అక్కడికి మార్క్ చేసి వాళ్ళ పేరైతే రాస్తాం అక్కడికి వాళ్ళు ఉంటారు అనమాట అక్కడ అంతకన్నా ముందు ఎవరైనా వస్తే వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు అందరు కంప్లీట్ చేస్తే వాడు రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు ఒకవేళ అందరు దీన్ని కంప్లీట్ చేశారు అనుకోండి టైమర్ చూద్దాం ఎవరు తక్కువ టైం తీసుకుని ఎవరికి ఎక్కువ టైం తీసుకుని అని చెప్పేసి ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళు ఇద్దరు పనిష్మెంట్ ఉంటారు తక్కువ టైం తీసుకున్న ఒకడు దాని ఉంటారు ప్లాన్లో చిన్న చేంజ్ బోర్డు మీద పెట్టినట్టయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది 4 సెకండ్లు అంటే చాలా తక్కువ టెన్షన్ కూడా మనకు వస్తలేదు సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒకరికి ఒకటే పేపర్ ఇస్తాం ఆ ఒక్క పేపర్ని ఈ లైన్ అవతల స్టార్ట్ చేసి ఈ లైన్ అవతల దాకా తీసుకోవాలి దీని మీద కొద్దిగా గరుకులు ఉంది కదా గ్లాస్ అటు ఇటు వణుకుతుంది దాంతో ఒకవేళ పేపర్ మీద వాటర్ పడ్డాయి అనుకోండి తెగిపోయి అక్కడనే అయిపోతుంది సో చూద్దాం మరి ఇప్పుడు అందరికి ఇదే రకంగా ఉంటుంది పల్లె పడే నువ్వు ఊపకదాన్ని ఏ టేబుల్ ఇచ్చాడు రజ్జింగా లేవరా టేబుల్ మీకు రెడీ 3 2 1 ఇది అసలైన పస నీళ్ళు పడ్డాయి అంటే కథవే ఇక్కడ దాకా క్యాట్ గా నేను దాకా వచ్చింది దీనికి టైమింగ్ ఏం అవసరం లేదు దాటినంత ఒక్కరి టైమింగ్ చూసుకుందాం అరే నీ లైన్ చూసుకోరా క్లాస్ కిట్ సైడే గీసిన సెకండ్ ఓడరా దారా సెకండ్ ప్రైజ్ లో శేఖర్ గారు అయితే పార్టిసిపేట్ చేస్తుండు చూద్దాం మరి వీడు కంప్లీట్ చేస్తాలే అని చెప్పేసి క్యాట్ గాడు ఆగమా పోయి ఆయన ఎంపుకున్నాడు మెల్లగా పోవాలి రెడీ స్టార్ట్ చేస్తున్నా అరే ఇలా పాయింట్ కొట్టుకోరే ఓపెన్ అవుతుంది మెల్లవో ఎటువంటి కంప్లీట్ చేసుకో కమాన్ గిడైంది దానికి మాకేం సంబంధం లేదండి నువ్వు ఇక్కడ క్రాస్ పోతున్నావు మాకు సంబంధం లేదు ముస్తుంది క్యాట్ గాని దాటేశాడు చలో 30 సెకండ్స్ 32 35 36 37 38 39 40 41 42 43 స్టాప్ 43 రే 43 43 సెకండ్స్ గుర్తుపెట్టుకో ఇక ఓకే
కూర ఇలా పాయింట్ తెచ్చుకుంటావా? వచ్చితే మనకు ఒకసారి స్టార్ట్ అయినా శేఖర్ గారికి సలాకి వేసిన దాంట్లో కూడా గట్లే మురిసిండు, ఆయన జింగడ వేసుకపోయిండు. ఇలా వేసుకోవద్దాం, మరి మనకి పాయింట్ ఓపెన్ అయితే చూద్దాం. రెడీ? రెడీ, పట్టుకున్నావుగా? ఓకే, గో. చినిగింది, ఫాస్ట్ గుంజిండు పోయింది. పోతుంది 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 పోతుంది. కూరానికి కూరాని చినిపోయినా కూడా మంచిగా పోయిండ్రు. అరే ఇద్దరిని దాటేయాలి. అన్నా ఓకే రెడీయా? రెడీ. సెకండ్స్ కాడ ముందుగా పోతే పాయింట్, లేకపోతే వాడేసుకపోతాడు. ఇక రెడీయా? 22 లోపల పోయే దమ్ముందా? ఇప్పుడు ఇద్దరే ఉన్నారు జింగిలీస్. ఇక ఏమో వీడు ఎట్లా వణుకుతాడు, ఆనే పోతుంది. టైసన్ గాడు ఏమో చెప్పలేము, ఇక చూద్దాం. ఇక అరే 3వ పాయింట్ ఓపెన్ అవుతుంది. ఎస్, 3వ పాయింట్ శేఖర్ పోయిందిరా, మళ్ళా పోయిందిరా. ఇప్పుడు వచ్చేసి 5th పొజిషన్లో టైసన్ గాడు అయితే పార్టిసిపేట్ చేస్తుండో. నన్ను బీటీఎస్ పాయింట్ తెచ్చుకుంటాడా, లేకపోతే వాళ్ళ ఇద్దరిని దాటి సేవ్ అవుతాడా, లేకపోతే వాళ్ళ ఇద్దరిని కాబట్టి పనిష్మెంట్ ఉంటాడా చూద్దాం. ఫాస్ట్ గుంజుకోతే గానే అవుతుంది. కూర సపోర్ట్ చేస్తుందా? దమ్మవుతుంది కదా? దమ్మవుతుందా? భయం ఉందా? గ్లాస్ దాటాలి. చేంజ్ అవుతా, ఇంకో పేపర్ తీసుకురా. ఇప్పుడు వచ్చేసి టైసన్ పేపర్ తడిచిందని పేపర్ చేంజ్ చేసినాం. ఇప్పుడు పేపర్ ఫ్రెష్గా ఉంది, ఎక్కడ ఎటువంటి తడి లేదు. చూద్దాం మరి సేఫ్ అవుతాడా, పనిష్మెంట్ ఉంటాడా. రెడీయారా? కమాన్. వణికేస్తుండయ్యా, చేతులు వణుకేస్తున్నాయ్యా. ఇక్కడ గరుకులు ఉంది, ఈయనే పోతే నీళ్ళు గిట్లకెళ్ళి వచ్చిన. అందుకే నేను చినుగుతుందా? ఏ కింద ఇనిగింది, కింద పొక్క పడ్డది ఆల్రెడీ. మరి వీడు పాయింట్ వేసుకో. 16 సెకండ్ల కాడ ఆగిపోయింది. గాని ఎందుకు వచ్చినవరా? రెడీయా? మళ్ళా పడితే నీళ్ళు. ఓకే, పోతుంది. గీనే పోయింది గారు, ఎట్లా పోయింది? ఆశలు అయిపోయి పాయింట్ జింగనికి వాయి. గిరికి రాగానే రప్పనుకుంది. నువ్వు ఇట్లా మడతలు వేసినావు, అందుకే వచ్చింది. మీరు కూడా పట్టుకున్నట్టు ఎవరి స్ట్రాటజీ వాంది. సో మొత్తానికి పాయింట్ వచ్చేసి జింగనికి వచ్చింది, పనిష్మెంట్లు వచ్చేసి వీళ్ళిద్దరు ఉన్నారు జాంగ్రీస్. సో వీళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇచ్చేదాం. తలా ఫర్ రీజన్ 7 7 పాయింట్లు ఆరా. డ్రా. రెడీ ఉండి పాయింట్ పోతుంది కదా, దాడేస్తాడు. 3 పడ్డది అనుకున్నా. ఎవరిదాకా పాయింట్ నాదే గాడు మరి అవి లేక ఓపెన్ అయింది అనుకున్నాడు. నాది ఇట్లున్నాడు. వీడు గుంజలే, టైసన్ గాడు ఈయన ఆగిపోయింది. అది ఇట్లా లేకపోతే ఇతర ఇద్దంతే అట్లే నోట్లేసాను. పుల్ల లేదారా? ఏం కాదు, హెల్త్ మంచిదే. పడతలేదు ఎట్లా గీకు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నాడు కదా, పుల్ల ఉంది. ఎక్స్ప్రెషన్ చేంజ్ అయినాయి. సో ఫైనల్ ఇది guys, ఈరోజు మేము చేసిన పేపర్ ఫుల్ వాటర్ గ్లాస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో విజయవంతంగా పాయింట్ గెలుచుకుంది జింగడు. తలా ఫర్ రీజన్ 7 వచ్చినాయి నాకు. ఇప్పుడు మీ ఇద్దరు బరాబర్ ఉన్నారు.
కరెక్ట్ పోటీలు ఉన్నారు. జస్ట్ మిస్ శేఖర్ అని మిస్ అయింది, నాకు మిస్ అయింది పాయింట్, వీని పోయింది. నాకు మిస్ అయింది. నువ్వు ఏడా జింగి కూడా రాలేదు దాటింట్రా కలలైనా దాటచ్చు. దాటొద్దు అట్లా. అరే అరే కడియ పిల్ల అవుతుంది కడి. సో ఫైనల్గా ఈరోజు వచ్చేసి సో ఇప్పటిదాకా గేమ్ అంటే మీరు చూసారుగా, మళ్ళీ ఫైనల్ ఏముంది, 25వ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది విజయవంతంగా. 25లో కంప్లీట్ పెట్టినాం అంటే 1/4 గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మనకు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పాయింట్ వచ్చేసి జింగని కాబట్టి వాడు తలాఫరీ రీజన్కి అయితే వెళ్ళిపోయాడు, వీడు తలాఫరీ రీజన్ కానీ ఆగిపోయాడు. ఇప్పుడైతే 7 వేసేద్దాం. మలుగుతలేదేమరా, గట్టిగా అయినది. ఎన్ని తెచ్చుకుంటారా? ఏమనిపించలేదు అరా పాయింట్లు గని అని తెచ్చుకుంటే. అది నేను అడగాలి, మీకేమనిపిస్తలా తెచ్చుకోనికి? లేనోడు లేకెడుతున్నావు అనుకుని నీకు ఛాన్స్ ఇద్దామని లేదా? ఇగో ఇప్పటి నుంచి ఒక న్యూ అప్డేట్, ఇక పైనుంచి ఏమైనా గేమ్స్ వస్తే దాంట్లో ఏమైనా కండక్టర్ ఉండాల్సి వస్తే ఎక్కువ పాయింట్లు ఉన్న కండక్టర్ వస్తాం. నువ్వు ఒక్కనే ఉన్నావా? లేడా ఎక్కువ పాయింట్లు? ఒరే ఇప్పటికి కూడా లీడర్ క్యాట్గా ఉన్నట్టే. ఎందుకు చెప్పరా, వాడు నీకంటే ఒక గేమ్ తక్కువ అయినా వానికి 7 ఉన్నది. వాడి స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది. స్ట్రైక్ రేట్ అంటే 50 ఎక్కువ ఉన్నది. స్ట్రైక్ రేట్ అంటే స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది. ఇగో పాయింట్లు సేమ్ ఉన్నాయి అనుకో, స్ట్రైక్ రేట్ చూడాలి. అట్లా ఎవడైతే టాప్ ఉంటాడో వాడు కండక్టర్ ఉంటాడు. అవసరమే లేదు. ఆడ రావాలి మబ్బుల మీరు తీయాలి. నేను చూడాలి తీసుకుంటాం, నేను విలువరి మబ్బుల మనం ఇద్దరమే తీసుకుందాం. తీసానా పోతా నేను, మేము ఇద్దరమే తీసుకుంటాం. ఎవరు లేరు గాయస్. డబ్బా పట్టుకోదు నేను ఇట్లా కథలు ఇట్లా కాదు రోజు ఒకటి. ఓకే ఇవి గాయస్ ఈరోజు స్కోర్ కార్డ్. ఐ హోప్ మీరు అర్థమవుతుంది కావచ్చు. 25 గేమ్స్లలో ఇప్పుడు ప్రజెంట్ లీడ్లు ఉన్నది ఇద్దరు. స్ట్రైక్ రేట్ ప్రకారం అయితే క్యాట్గాడు ఒక్కడు లీడ్లు ఉన్నాడు. అంతే, ఒక గేమ్ తక్కువ ఆడి మరి మనకి 7 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నదంటే నేను, డింపిగాడు, అజ్జిగాడు. ఇక శేఖర్ గారికి ఇంకా పాయింట్ అయితే ఓపెన్ కావాలి. 3 పాయింట్స్ గురించి ఇక మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఉన్నదని అందుకే చెప్తున్నా. సో ఫైనల్ ఇది గాయస్ ఈరోజు వీడియో. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.